హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఏం లేదండి, ఈరోజు షాప్లో కొన్ని చిన్న చిన్న బిట్లులాగా తీసానమాట. అవి పోస్ట్ చేస్తున్నారు. ఒక రోజు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే. ఏం లేదండి, దోశకి బోండాకి అన్నిటికి కలిపిచ్చేసాను. నా పని వరకు అయితే కలిపిచ్చేస్తానమాట. కలిపిచ్చేస్తే అవి చిన్ని వరకు అవి వరకు వేసి అక్కడ పెట్టేస్తుంది అనమాట. ఇంకా కొన్ని కొన్ని పనులు చిన్ని చేసే లోపల నేను ఇంకా అన్నిటికి కలుపుకుంటూ ఉంటాను. అంటే పొద్దున్నేకి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటానన్నమాట. అలాగే షాప్లో కూడా ఇచ్చుకుంటుంటాను. మా ఆయన అయితే పట్లాలు పెట్టిస్తూ ఉంటాడనమాట. ఏదో కష్టపడితే 4 రూపాయలు మిగులుతాయి అనే లెక్కలో కష్టపడతా ఉన్నామండి. పొద్దులోసం గొడ్డు చాకరీ చేస్తున్నాం అన్నమాట. చూడండి, మసాలా వడలు అయితే వేసేసింది. ఆల్రెడీ ఉన్నాయి, అయినా ఇంకొక వాయి వేసింది. అలాగే వేసి పచ్చిమిరపకాయలు కూడా వలస్తూ ఉందన్నమాట. నేను బిట్టు తీయడమనే ఇట్లాగ వచ్చాను. నేను ఇంకా షాప్లోకి వెళ్ళాలండి. మా ఆయనకి ఇక్కడ పెట్టిస్తూ ఉన్నాడు కదా, ఆ షాప్లోకి ఇక్కడికి చూడాలంటే చాలా కష్టం అనమాట. ఎవరైనా వచ్చినా తటక్కనే అలిగి వెళ్ళిపోతుంటారు అనమాట. అటాటోళ్ళు కూడా ఉంటారులేండి, కొంతమంది వస్తారు, 5 నిమిషాలు ఆగలేరనమాట. ఆగలేకుండానే మనం వచ్చే లోపల అలిగి వెళ్ళిపోతారు. ఇక్కడ కాకుండా ఇంకో దగ్గరికి వెళ్ళినా నిలబడాలి కదా ఒక 5 నిమిషాలన్నా. అప్పటికప్పుడు అంటే చేతుల్లో నుంచి పరిగెత్తాలి అంటే ఎవరి వల్ల కాదు కదా. అది పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేస్తూ ఉండే వాళ్ళకి ఎట్లుంటుందో చెప్పండి మీరే. చూడండి, చట్నీ అయితే చేస్తున్నాను. అల్లం చట్నీ ఉంది, కారం ఉంది, అయితే సరిపోతాయండి పిండి అయితే. చూడండి, తలా ఒకటి ఇచ్చేసి పెట్టిచ్చేస్తూ ఉన్నాడు. నేనైతే ఇంకా షాప్లోకి ఎవరన్నా వస్తే ఇచ్చుకుంటా ఉంటాను. అలాగే మిక్సీ కొట్టుకుంటూ ఉంటాను. ఇడ్లీకి ఓటికి రెడీ చేసుకోవాలి కదండి రేపటికి. అన్నీ నానేసుకున్నాను. అవన్నీ పిండి కూడా ఇచ్చి రావాలన్నమాట. మా ఆయన వెళ్ళొచ్చే లోపల ఇంకా నేను షాప్లో చూసుకోవాలి. చిన్న అయితే ఆ రోజు పని చేసేసిన తర్వాత వెళ్ళిపోద్ది. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మేమిద్దరం కలిసి ఇదంతా సర్దుకోవాలి. పెద్ద తలకాయ నొప్పి అనమాట. పెద్ద టాస్క్ అయిపోయిందండి. ఈ ఇంటి పని ఒకటి పెట్టుకున్న తర్వాత ఇంట్లో అసలు సామాను ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఈ టిఫిన్ సామాను రుద్దడం అన్నీ అక్కడే అయిపోతుంది. ప్లస్ ఈ కురుకురేలు అంటే ఇప్పుడు కొంచెం 3 నెలలు జరగద్దేమో, 2 నెలలు జరగద్దేమో అండి. వడ్ల సీజన్ కదా, ఈ సీజన్లో కొంచెం వ్యాపారం బాగుంటుంది అనమాట. ఈ సీజన్కి ఇంకొక నెల, ఇప్పటికే 2 నెలలు అయిపోయిందనమాట ఇంటి పని స్టార్ట్ చేసేసి. ఇంకా ఇలా పెట్టుకోకపోతే అంగడి అసలుకి డౌన్ అయిపోతామేమో అని చెప్పి కష్టపడదాంలే అని చెప్పి పెట్టామండి. చూడండి, అంగడి అయితే చిన్న అయితే ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే కొంచెం మా ఆయన అంగడి సర్దేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూల్ డ్రింక్స్ దింపుకున్నామండి. పాపం చాలా వరకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా కొరవ కొంచెం ఉంది, నేను కూడా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని నేను కూడా అన్నీ అందించేసానండి ఆయనకి. ఒక్కడే చేయాలంటే చాలా కష్టం కదా. ఇద్దరం కలిసి చేసేదానికి, ఒక్క మనిషి కష్టపడేదానికి తేడా ఉంటుంది కదా. ఇద్దరం కష్టపడితేనే కదండి 4 రూపాయలు మిగిలేదంటారు కదా. అలాగా 4 రూపాయలు మిగలాలంటే ఇద్దరు కష్టపడాలి. కానీ ఎంత కష్టం చేసినా ఈ పని మీద అయితే 4 రూపాయలు మిగలవండి. ఈరోజు 4 రూపాయలు మిగిలాయి అనుకుంటే రేపు అదే 4 రూపాయలు పోతాయి అన్నమాట. ఇదే ఈరోజు పోయింది మొత్తం అయిపోయింది అనుకుంటాము, సంతోషపడతాము. తెల్లారే అసలుకి అన్నీ మిగిలిపోతాయి అన్నమాట. వేస్ట్గా పడేయలేం కాబట్టి ఎవరికొకరికి ఇచ్చేస్తాము. అది డబ్బులు ఉండవు, ఆదాయం ఉండదు అన్నమాట. కానీ కష్టం ఎక్కువ, బండ చాకిరి అనమాట. అది ఎప్పటికీ సక్సెస్ అవుతామో తెలియదు కదా. అలాగా ఇంకా నేను అవన్నీ సర్దేసుకుంటా ఉన్నానండి. బయట ఉన్నాయన్నీ లోపల పెట్టేస్తున్నాను. ఇవన్నీ పెట్టుకొని చేసుకునే లోపల మాకు 9 ఏముందిలేండి. ఇప్పుడు మేము సర్దేటప్పుడే 9 అవుతుంది. 10-10:30 అయిపోయేటట్టుంది ఈరోజు. ఇంకా కూల్ డ్రింక్స్ వరకు సర్దేసినాము. ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్న కొన్ని ఉంటాయి కదా, అవన్నీ రెడీ చేసేటప్పుడు అన్నీ బయట పెట్టున్నాను. అవన్నీ తీసేసి లోపల పెట్టాను. ఇంకా ఆయనకి అన్నీ టిఫిన్లు అన్నీ అందియాలి, కురుకురేలన్నీ ఆయనే సర్దుకోవాలండి. ఇంకా కొన్ని నేను అందించే వరకు అందిస్తాను.
ఇంకా నేను పిండి కూడా కలిపేసుకుందామని చెప్పి కలిపేసానండి ఆల్రెడీ. అవి కూడా ఎత్తుకుపోయాలని లోపల పెట్టుకోవాల్సి వస్తుంది. బయటది ఏమన్నా చిన్న వస్తువు బయట ఉన్నా దొంగల బాధ. అంటే రోడ్డు కదండి, ఈ రోడ్డు మీద ప్లస్ లారీలు ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు. ఈ లారీల వల్ల అసలుకి రోడ్డు మీద ఉండాలంటేనే భయం వేస్తుంటుంది అనమాట. అదిగాక ఇంకా మాకు అంతకుముందే చాలాసార్లు సామాన్ తీసుకొని వెళ్ళిపోతుండేది, గ్యాస్ సిలిండర్లు ఎత్తుకుపోయేదన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా అన్నీ లోపల పెట్టుకొని అన్నీ సర్దుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. చాలా బాధగా ఉంది, కష్టపడతా ఉన్నాం. ఎంత కష్టపడినా ఏం ఫలితం లేని కష్టం ఇది. చూడండి, ఇంకా అన్నీ సర్దేసుకుంటా ఉన్నాము షాప్లోకి సర్దేసుకున్న తర్వాత ఇంకా నేను ఇంట్లోకి వెళ్తాను. మా ఆయన అయితే పిండి తీసుకొని వస్తాడు. ఆయన ఇంకొక 10 నిమిషాలు పట్టద్దు అనమాట. వేరే దగ్గర మిషన్ కార్డు ఇచ్చుంటాం కదా, అది తీసుకొని రావాలంటే లేట్ అవ్వద్ది. ఆయన వచ్చే లోపల నేను ఇంకా స్నానం చేసేసి భోజనం తింటే తింటాం, లేకుంటే లేదు. ఒక పూట భోజనానికే ఇట్లాగున్నాము. 2 పూట్ల కానీ కడుపు నిండా కానీ తింటే అలివి కావేమో ఇద్దరమే. మా ఆయన అయితే ఇంకా ఘోరము, మరి కొంచెం తింటాడు. కానీ ఒళ్ళులు మాత్రం బాగా భారీగా వచ్చేస్తున్నాయి. ఏం చేద్దాము, ఎంత కష్టపడుతున్నా కూడా ఒళ్ళు మాత్రం కూడా తగ్గట్లేదు అన్నమాట. చూడండి, ఈయనైతే పాపం చాలా వరకు కూల్ డ్రింక్స్ వరకు మొత్తం సర్దేశాడండి ర్యాకుల్లో. అది అసలుకి సర్దాలంటే నాకైతే తలనొప్పి వస్తుంది. అన్నీ నీట్గా సర్దేశాడు. 3 ఫ్రిడ్జ్లో సర్ది పెట్టాడండి. పాపం అలుపు వచ్చేసింది. ఇంకేం చేస్తాడు, కూల్ డ్రింక్స్ తాగలేదు కదా అందుకని సోడా తీసుకున్నాడు ఒకటి. ఇంకా అంతలోపల టీకి వచ్చారండి. ఆ టీ కూడా పెట్టించేద్దామని చెప్పి నేను పోయి టీ పెట్టేసి ఒక 3 వచ్చుంటే 3కి ఇచ్చేసామన్నమాట. 3 టీ తాగుతా ఉన్నారు. చూడండి, గన్నీ సర్దేశాం దాదాపు. ఇంకో కుర్కురే పట్లాలు అవి కానీ తీసేసి కుర్జీలన్నీ అక్కడే వేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ పైకి షేర్ చేసుకొని ఇంకా టిఫిన్ కూడా తీసేసి ఇంకా ఉందిలేండి. ఇక్కడే అయింది. ఇప్పటి నుంచి వెళ్ళినాక మళ్ళీ ఇంట్లో ఒక టాస్క్ అనమాట. కానీ పాపం పిల్లలు లేరు. పిల్లలు కాడ ఉంటే ఇంకా ఈజీగా ఉండేది. ఇప్పుడు పిల్లలు అయితే అమ్మ వాళ్ళు వెళ్తున్నారండి. పొద్దున్నే వస్తారు, టిఫిన్ తినేస్తారు, స్కూల్కి వెళ్ళిపోతారు. మళ్ళీ స్కూల్ నుంచి రావడం మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. పాపం అన్నం కూడా మా అమ్మ వండి పంపించేస్తుంది అనమాట. క్యారేజ్ బాధ కూడా లేదు నాకు. ఇప్పుడు ఒక 10 రోజులు ఇది ఇంటి పని అయిపోయేదాకా నాన్న కదండి ఇంటి పని చేసేది. అందుకని నాతో వెళ్ళిపోతా ఉన్నారనమాట. ఇది ఇంటి పని అయిపోయేదాకా పిల్లలు అక్కడే ఉంటారు. ఇద్దరమే అనమాట. ఇలాగా కష్టపడతా ఉన్నాము. తప్పదులేండి, కష్టం అనేది సుఖాలు ఒకేసారి రావు కదా. అందుకని ఫస్ట్ కష్టపడాలి, తర్వాత సుఖాలు అనుకోవాలి. ఫస్ట్ మేము సుఖపడ్డాం, అందుకని ఇప్పుడు కష్టపడుతున్నాం అన్నమాట. కష్టము అంటే పరంగా అన్నీ ఒక్కసారి మూడిగా దాడి చేసినట్టు అయిపోయిందండి మా జీవితాలు. ఏందో ఫస్ట్ సుఖంగా ఉన్నప్పుడు అర్థమయ్యేది లేదు దేని విలువ, డబ్బు విలువ అర్థమయ్యేది లేదు, మనిషి విలువ అర్థమయ్యేది లేదు. మనిషి విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. మనిషిలాగా చూస్తారు అంటే డబ్బు ఉండాలన్నమాట. డబ్బు లేనిది ఏ మనిషిలాగే చూడరు. మనం బాగా డబ్బులో ఉన్నప్పుడు రకరకాలుగా ఎంత బాగా చూస్తారంటే చూసేవాళ్ళు కూడా అంత బాగా చూస్తారు. మనకు ₹1 లేనప్పుడు ఒక్కరు కూడా దగ్గరికి తీసుకునేదానికి ఒక్కరు ఉండరు మన తోడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే కష్టపడండి. మీకు వీలైనంత వరకు ఇద్దరు కలిసి చేయి వేసుకొని కష్టపడి ₹4 సంపాదించుకొని పక్కన పెట్టుకుంటే నేను ఎప్పుడైనా మేమైతే పక్కన పెట్టుకునేవన్నీ మాకు లేవులేండి. అప్పులకి సరిపోతున్నాయి డబ్బులన్నీ. ఆ అప్పులు కట్టుకోవడానికి తీర్చుకోవడానికి సరిపోతున్నాయి అన్నమాట. ఎంతో కష్టపడాలి అని చెప్పి ఆలోచించి కానీలే అయిపోద్ది అనేటట్టే చేస్తూ ఉన్నాం. ఇద్దరమే అయిపోయాము. ఇది ఒక అమ్మాయిని పెట్టుకున్నాం అనమాట. ఈ టిఫిను సాయంత్రం టిఫిను అన్నీ వేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. మళ్ళీ మార్చులు పెట్టుకుందాం అంటే ఆడొచ్చే డబ్బులు అందుకని చెప్పి తక్కువలోనే చేసుకుని మనం కొంచెం మనకి పోయినా మాస్టర్కి అయితే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకుండా ఎవరు ఉండరు కదా.
కనీసం 30,000 శాలరీ అడతారు. ఆ 30,000 ఉంటే మనకే మిగులుతాయనే ఆలోచనతో ఇద్దరం కష్టపడుతున్నాం అన్నమాట. అంత అయితే ఏం 30,000 అంటాం కదా, 30,000 పోయి అన్నీ పోయి మనకి రూపాయి కూడా మిగిలిదేమో. అందుకని చెప్పి ఇద్దరం కష్టపడితే ఏమన్నా మిగులుతాయి 4 రూపాయలు అని చెప్పి పాపం నేను మా ఆయన ఇలాగే కష్టపడుతున్నాం. పాపం మా ఆయన ముందు నుంచి కష్టపడే తత్వం తక్కువ, పాపం కష్టం చేయలేడు. అట్లాంటి వాడు ఇప్పుడు కష్టపడతా ఉంటే నాకు కూడా బాధేస్తూ ఉంది. ఏం చేద్దాం, తప్పదు కదా, చేసుకుంటేనే తినాలి అన్నట్టుంది కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు చూస్తాడో మమ్మల్ని చల్లగా చూసి 4 రూపాయలు మా కాడ ఉండేటట్టుగా ఆశీర్దిస్తాడేమో అనుకుంటున్నాను. అనుకోవాలి, తప్పదు, మనం అనుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. అందుకని ఎవరైనా సరే డబ్బులు ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోకండి, లేవు కష్టపడాలి. కష్టం అనుకుంటే మాత్రం ఏది చేయలేరు. అందుకే కష్టపడండి. అంతేనండి నేను చెప్పేది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్